బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. పాక్ క్రికెట్ పైన పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడినట్టు కనబడుతోంది. ఇకపైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడేది లేదని తేల్చి చెప్పింది బీసీసీఐ. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగేటువంటి ఆసియా కప్ నుంచి బీసీసీఐ వైదొలినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్కి ఈ విషయం పైన సమాచారం అందించింది. త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఇక పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసే ప్రసక్తి లేదు, మళ్ళీ ఆడే ప్రసక్తి లేదు. బేసిక్గా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రజలంతా కూడా టీవీలకు అతుక్కుపోయి ఉంటారు. భారతదేశం ఘన విజయం సాధించి మన మూవ్ అండ్ ఎజెండాని రెపరెపలాడించడం కోసం క్రికెట్ అభిమానులు కానివ్వండి, సామాన్యమైన జనులు, అసలు క్రికెట్ చూడని వాళ్ళు సైతం ఆ రోజు తప్పనిసరిగా టీవీలకు అతుక్కుపోయి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. సో అటువంటి ఎగ్జైట్మెంట్తో మ్యాచ్ కొనసాగుతూ ఉంటుంది. ఈ పాకిస్తాన్ ముష్కర్లని, పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని తరిమి పారేయడం, పాకిస్తాన్ పైన భారత్ విజయం సాధించడం అందరూ కూడా చూసేందుకు చాలా కుతూహలాన్ని, చాలా ఎగ్జైట్మెంట్ని చూపిస్తూ ఉంటారు. అయితే ఇకపైన పాకిస్తాన్ ఇండియా మ్యాచెస్ ఉండవు అని చెప్పి చాలా కరాఖండిగా బీసీఐ తేల్చేసింది. సెప్టెంబర్లో ఆసియా కప్ ఉండగా దాంట్లో మేము పాల్గొనడం లేదు అంటూ కూడా బీసీఐ చాలా కరాఖండిగా తేల్చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన చాలా తీవ్రమైన ప్రభావం పడుతోంది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి టీం ఇకపై భారత్తో తలపడలేదు. మరోసారి వాళ్ళు ఓటమిని చూడలేరు. అంటే భారత్తో మీరు గమనించండి, భారత్ పాకిస్తాన్ మధ్య ఎటువంటి మ్యాచ్ జరిగినా, ఎన్ని మ్యాచెస్ జరిగినా 99.9% మనకు సక్సెస్ రేటే ఉంటుంది. ఆ రకంగా మన వాళ్ళు సత్తా చాటుతూ ఉంటారు. అయితే పాకిస్తాన్ ఈసారి మనతో ఢీ కొనలేదు, మనతో కనీసం మ్యాచెస్లో కూడా పాల్గొనలేదు. అటువంటి డిసిషన్ని బీసీసీఐ ప్రకటించింది. మరి అక్కడ ఆసియా కప్కు సంబంధించిన నిర్వాహకులు బీసీసీఐ ఈ నిర్ణయం ప్రకటించడంతో వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒక టీం, ఒక డెఫినెట్గా అల్టిమేట్ టీం ఇండియా దాంట్లో పార్టిసిపేట్ చేయడం లేదు అని అంటే కనుక డెఫినెట్గా అంతటి స్థాయిలో ఎవరు ప్రతిభ కనబరచకపోవచ్చు. ఇతర మరి టీమ్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇకపై పాకిస్తాన్ ఇండియా మ్యాచెస్ ఉండవు. రానున్న రోజు జరిగేటువంటి ఆసియా క్రికెట్ కౌన్సిల్కి కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆసియా కప్లో ఇక ఇండియా బీసీఐ వైదొలుగుతున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసింది. అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా ఏకంగా టీం మొత్తాన్ని కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయము అని చెప్పేటువంటి డిసిషన్ ఎలా చూడాలి? వాస్తవానికి చెప్పాలంటే చాలా బిగ్గెస్ట్ అప్డేట్ ఇది. ఎందుకంటే ఏషియా కప్ నుంచి భారత్ వైదొలగడం అనేటువంటిది చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కూడా ఒక రకంగా పాకిస్తాన్ పైన ఒక రకమైనటువంటి ఒత్తిడి పెంచే ప్రయత్నమే. ఎందుకంటే ఉగ్రవాదానికి పాకిస్తాన్ చేయితనిస్తుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వము, ఆర్మీ అక్కడ ఉన్నటువంటి కాబట్టి దాన్ని మరింత ప్రెజరైజ్ చేస్తూ వాళ్ళపైన ఇతర దేశాలకు తెలియజెప్పే ప్రయత్నం. అంటే ఎన్ని మార్గాలున్నా అన్ని మార్గాలను అన్వేషిస్తూ భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ కూడా మాతో కలిసి రావాలి, ప్రపంచ దేశాలతో అనేటువంటి ఒత్తిడి పెంచే కార్యక్రమాలుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా ప్రస్తుతం క్రికెట్ లో ప్రపంచంలో క్రేజియస్ట్ కంట్రీ ఏదైనా ఉందంటే భారత్. జనాభా పరంగా కానీ, క్రీడాకారుల పరంగా కానీ, క్రీడను అభిమానించేటువంటి విషయంలో కానీ. సో భారత్ లో చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది క్రికెట్ కి. దీని ద్వారా ఎక్కువ రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది. దీనివల్ల ఈ ఆసియా కప్ లో నుంచి భారత్ వైదొలగడం అనేటువంటిది కూడా చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఆసియా కప్ మీదే ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యూవర్స్ ఆన్లైన్ లో, టీవీలలో ఏదో రకంగా స్పెక్టేటర్ రూపంలో అక్కడికి వెళ్లే వాళ్ళు వెళ్ళకపోవచ్చు, భారత్ పార్టిసిపేట్ చేయకపోతే. కాబట్టి ఇది ఖచ్చితంగా దీని ద్వారా కూడా పాకిస్తాన్ పైన మరొక ప్రెషర్ ఖచ్చితంగా దీనికి సంబంధించి. గతంలో మనం చూసాం కొన్ని సందర్భాల్లో, కొన్ని ఘటనల్లో పాకిస్తాన్ తో కొన్ని మ్యాచ్లు మనం గత కొంతకాలం అంటే చాలా సంవత్సరాల క్రితం ఇట్లా కొన్ని మ్యాచ్ల నుంచి వైదొలిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది. నిజంగానే అసలు పాక్ భారత్ యుద్ధం ఎట్లా పరిస్థితి ఉంటుందో క్రికెట్ ఆడితే కూడా అలాంటి యుద్ధ వాతావరణం ఉంటుంది. సాధారణంగా పాక్ తో భారత్ తలపడుతున్న ఆ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా భారతే గెలవాలనేటువంటి డిమాండ్ ఉంటుంది. ప్రజల నుంచి, స్పెక్టేటర్స్ నుంచి ఇక్కడ ఒక ఉత్కంఠభరితంగా కొనసాగేటువంటి మ్యాచ్లు మనం గతంలో చూసాము. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ని యుద్ధం తరహాలో ఊహించుకొని చూసేటువంటి స్పెక్టేటర్స్, క్రీడాభిమానులు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా భారత్ బీసీసీఐ ఏషియా కప్ నుంచి బయటికి రావడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రెజర్ పాకిస్తాన్ పైన అనుకోవచ్చు మనోజ్. రైట్, అంటే ఈ డెసిషన్ని ఇతర టీమ్స్ ఎలా చూడొచ్చు? ఆసియా కప్లో చాలా పెద్ద ఎత్తున టీమ్స్ పాల్గొంటూ ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా భారత్ డెఫినెట్గా తన సత్తా చాటుతుంది. ఈసారి ఏకంగా బీసీసీఐ ఈ యుద్ధం నేపథ్యంలో పార్టిసిపేట్ చేయడం లేదు అనేది ఒక బిగ్గెస్ట్ అప్డేట్స్ వస్తున్న నేపథ్యంలో అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు? అంటే ఖచ్చితంగా ఇది అంటే ప్రస్తుతం ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కాబట్టి దీనికి సంబంధించి ఒకవేళ ఏషియా కప్ కనుక
సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో ఆ నిర్వాహకులు ఒకవేళ నిర్ణయం తీసుకుని పాకిస్తాన్ ని అందులో నుంచి బహిష్కరిస్తే పరిణామాలు వేరే ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అట్లాంటిది అయితే లేదు. దీంట్లో ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేటువంటి అనేక వేదికల ద్వారా ఇప్పటికే మనం చెప్పాం, క్లారిటీ ఇచ్చాం. కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం అధికారికంగా ప్రకటించే కంటే ముందే కనుక ఒకవేళ వారు ఏషియా కప్ యాజమాన్యం నిర్వాహకులు కనుక నిర్ణయం తీసుకొని పాకిస్తాన్నే వద్దు అని వాళ్ళు సూచన చేసినా లేకుంటే వాళ్ళు దాన్ని పక్కన పెట్టినా భారత్ కంటిన్యూ అవకాశం కూడా ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అలాంటిది ఏం లేదు, ఇదంతా ఊహాగానాలే. కానీ ప్రస్తుతం మాత్రం ఇది కూడా ఒక దౌత్యపరంగా ఏటక్కైతే జరుగుతా ఉందో ఇతర దేశాలకు వివరించడము ఒక మన బృందాలు వెళ్ళి ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రెజరే పాకిస్తాన్ పైన. బీసీసీఐ తీసుకున్నటువంటి నిర్ణయం భారత్ ఆ మ్యాచ్ లో ఆడొద్దు ఏషియా కప్ లో అనేటువంటిది ఈ మరి ఇక్కడైనా పాకిస్తాన్ వైఖరి మారుతుందా లేదా చూడాలి. రైట్ మరు. సో మొత్తం మీద ఇకపై పాకిస్తాన్తో ఆడే ప్రసక్తి లేదు, పాకిస్తాన్తో ఎట్టి పరిస్థితుల్లో ఆడమని చెప్పి బీసీసీఐ చెప్పడంతో పాటుగా రానున్న రోజు జరిగేటువంటి ఆసియా కప్లో కూడా వైదొలుతున్నట్టుగా బీసీసీఐ ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్కి ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. త్వరలోనే బహిరంగంగా కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది, అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మరి భారత్ టీం వైదొలగడం పైన అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇతర టీమ్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ కప్ నుంచి వైదొలగడం పైన క్రికెట్ లవర్స్గా, క్రికెట్ అభిమానులుగా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.